తెలియజేస్తున్నాను. Thank God for giving me this opportunity to stand before you. దేవుని నేను స్తుతిస్తున్నాను, ఎందుకంటే ఈ క్రిస్మస్ రోజున మీకు దైవ వర్తమానాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. This morning I want to answer a question. ఈ ఉదయ వేళలో ఈ క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. Why was Jesus born? ఎందుకు యేసయ్య పుట్టవలసి వచ్చింది? Why did he come? ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది? To present God. Come again? To present God. మరి దేవుణ్ణి పరిచయం చేయడానికి. Yes. Yes. మరి అవును. To teach truth. మరి సత్యమును బోధించడానికి. Yes. అవును. To fulfill the law. మరి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి. Yes. Yes. అవును. To offer his kingdom. మరి ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి. Yes. Yes. To teach those who did not understand about God. ఇంకా ఎవరైతే నిజదేవుడు సత్యదేవుడు ఎవరో ఎరుగక ఉన్న వారికి సత్యదేవుడి గురించి చెప్పడానికి ఆయన వచ్చి ఉన్నారు. To reveal his love. మరి ఆయన యొక్క love, ఆయన ప్రేమను మరి పంచడానికి వచ్చాడు. to bring peace, ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. to heal the sick, ఆయన రోగులను స్వస్థపరచడానికి వచ్చాడు. those are the secondary reasons. మరి ఇవన్నీ కూడా రెండవ కారణాలుగా మీరు చెప్పవచ్చు. There is really one primary reason. గమనించండి, యేసు ప్రభు పుట్టుకకు ఒక ప్రధానమైన కారణం, one primary plan, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం, one primary purpose, ఒక ప్రత్యేకమైనటువంటి కారణం. that is అదే Jesus came to suffer and die. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది అంటే సర్వమానవాళి పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి మరణించవలసి వచ్చింది. That's why he came. అందుకే ఆయన భూమి మీదకి వచ్చారు. God created man to rule over everything. గమనించండి, ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు మానవుని ఎందుకు నిర్మించాడు అంటే పరిపాలించడానికి నియమించాడు. But when man sinned, ఎప్పుడైతే మనిషి ఆదాము, మొదటి మానవుడైన ఆదాము పాపం చేశాడో he lost that position of authority. మొదటి మానవుడైనటువంటి ఆదాము పాపము చేయుటను బట్టి దేవుడిచ్చినటువంటి అధికారాన్ని పోగొట్టుకున్నాడు. Originally Adam's life was perfect. వాస్తవానికి ఆదాము యొక్క జీవితం చాలా ఖచ్చితమైంది. But when sin entered into the picture, ఎప్పుడైతే పాపము ఆదాము జీవితంలోనికి ప్రవేశించిందో man fell from his role as a king. మరి మానవుడు రాజరికపు స్థానాన్ని, వాస్తవానికి రాజుగా ఉండటానికి స్థాపించబడ్డాడు, ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు పాపం ద్వారా. And became a slave to sin. అంత మాత్రమే కాదు, రాజుగా పరిపాలించడానికి నిర్మించబడ్డ ఆది మానవుడు ఆదాము పాపము చేయటం ద్వారా పాపానికి బానిస